ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 16 సోమవారం. నేటి లేఖన పఠనం 29వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 29వ కీర్తన 2-4 వచనాలు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. వ్యాఖ్యానాంశం: మిక్కిలి నిమ్మళమైన దేవుని స్వరము. వ్యాఖ్యానాంశం: మిక్కిలి నిమ్మళమైన దేవుని స్వరము. వ్యాఖ్యానం: ఈ కీర్తన దాని ప్రవచనాత్మక కోణములో భూలోకములోని బలవంతులు యెహోవాకు లోబడు క్షణం గురించి మాట్లాడుతుంది. మనుష్యుడు ఉద్దేశపూర్వకంగా తనకు తాను ఆపాదించుకునే మహిమా ప్రభావములు కేవలము దేవునికే చెందాలి. మరియు ఆయనకు చెందవలసిన మహిమా ప్రభావముల గురించి తగిన సమయంలో ఆయన తన స్వరమెత్తినప్పుడు అవి ఆయనకే చెందుతాయి. ఈ కీర్తనలో యెహోవా స్వరము అను మాటలు 7 సార్లు ప్రస్తావించబడినాయి. ఇశ్రాయేలు మీద అన్యజనాంగముల ఆధిపత్యం ముగిస్తుంది. ఎందుకంటే నిత్యము రాజుగా ఆసీనుడైనప్పుడు ఆయన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు అని 10-11 వచనాల్లో చదువుతాం. మొదటి వచనములోని దైవపుత్రులారా అనే ఈ మాటకు అన్యజనాంగములలోని బలవంతులని అర్థం. మహిమా ప్రభావములు కలిగిన సృష్టికర్త యొక్క ఈ స్వరం మనుష్యులందరూ వినే అవకాశం ఉంది. దేవుడు ప్రకృతి మాధ్యమాల ద్వారా వారితో మాట్లాడుచున్నాడు. అనగా గాలి, ఉరుములు, హిమపాతాలు, భూకంపాలు మొదలగు వాటి ద్వారా మాట్లాడుచున్నాడు. ఇవన్నీ స్వల్ప వ్యవధిలో కలిగేవైనప్పటికీ మానవ హృదయంలో ప్రభావ మహిమలను గూర్చిన స్పృహను కలుగజేస్తున్నాయి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా శరీరధారిగా వచ్చిన వాక్యమైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ లోకముతో నేడు మాట్లాడుచున్నాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దైవిక శక్తితో మహాజలముల మీద వినబడుచున్న ఈ స్వరము ఒక్క మాటతో తుఫానును చల్లార్చింది అని మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో చదువుతాం. ఇంతేగాక అది ప్రేమతో మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు మంచి కాపరి స్వరము. నేటికి ఇది ఆయన వాక్యంలో వినబడుతుంది. అలాగైతే మనము కూడా ఆ స్వరాన్ని విందుముగాక. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.